తిరుపతి రూపురేఖలు మరింత మారబోతున్నాయి. వరల్డ్ క్లాస్ బస్ టెర్మినల్ త్వరలో రాబోతుంది. అత్యాధునిక హంగులతో అదరహో అనిపించేలా రూపుదిద్దుకోబోతుంది. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసింది. ఒకప్పుడు కుగ్రామమైన తిరుపతి ఇప్పుడు మహానగరాల సరసన చేరింది. నిత్యం లక్షల మంది భక్తుల రాకపోకలతో కిటకిటలాడే దివ్యక్షేత్రం మరింత శోభాయమానంగా మారబోతోంది. పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టుగా కొత్త నిర్మాణాలు చేపడుతున్నారు. అందులో భాగంగా తిరుపతి బస్ స్టేషన్ను మరింత ఆధునీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. కొత్తగా అంతర్జాతీయ స్థాయిలో ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి టెండర్ పిలిచి పనులను చేపట్టాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రోజు సుమారు 1,00,000 మంది ప్రయాణికుల రాకపోకలకు వీలుగా ఉండేలా నిర్మించబోతున్నారు. బస్ బేతో పాటు 2 ఎంట్రీలు, 2 ఎగ్జిట్లు, డార్మెటరీ, వసతి సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించి ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ ప్రతినిధులు ఆర్టీసీ అధికారులతో సీఎం సమీక్షించారు. కొత్త బస్ స్టేషన్ కోసం 5 నమూనాలను పరిశీలించారు. హెలిప్యాడ్, రోప్వే, కమర్షియల్ మాల్స్, మల్టీప్లెక్స్లతో డిజైన్లు రూపొందించాలని సూచించారు. ఇవన్నీ చూస్తుంటే తిరుపతిలో నిర్మించే బస్ స్టేషన్ అత్యంత ఆధునికంగా ఉండబోతోందన్నది అర్థమవుతోంది. 13 ఎకరాల ప్రాంగణంలో 150 బస్సుల కెపాసిటీతో దీనిని నిర్మిస్తున్నారు. రాబోయే రోజుల్లో అధిక శాతం ఎలక్ట్రిక్ బస్సులే కావడంతో ప్లాట్ఫామ్ల వద్దే ఛార్జింగ్ సౌకర్యం ఏర్పాటు చేయనున్నారు. బస్ టెర్మినల్లోనే భారీ మాల్స్, మల్టీప్లెక్స్లు కూడా ఏర్పాటు చేస్తారు. ఇలా అన్ని హంగులతో కొత్త బస్ టెర్మినల్ అందుబాటులోకి వస్తే తిరుపతి మరింత శోభాయమానంగా మారనుంది.